సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ వేదికగా సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయి. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అయితే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఈ రోజు మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే దీనిని మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చేది ఈ కైట్స్ ఫ్లయింగ్ అయితే చూస్తున్నారు. సో వివిధ దేశాల నుంచి అయితే 40 ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే వచ్చారు. అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్న 55 నేషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే వచ్చారు. ఒకసారి మనం విజువల్స్ లో ఒకసారి ఫ్రేమ్ లో చూసుకోవచ్చు. డిఫరెంట్ కైట్స్ అయితే మనకి ఎంతో కనువిందు చేస్తున్నాయి. సో ఒక్కొక్కరు ఒక్కో థీమ్ ని ఎంచుకొని ఈ కైట్ ని అయితే వాళ్ళు ప్రత్యేకంగా దీనికోసమే ఈ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కోసమే ప్రత్యేకంగా దీన్ని రూపొందించుకున్నారని, దీన్ని తయారు చేసుకున్నారని కూడా చెప్తున్నారు. సో ఆకాశంలో చూస్తే మాత్రం ఇవే సుదూర ప్రాంతం 1 కిలోమీటర్ల మేర కూడా ఇది మనకి ఎంతో అందంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. సో వందే మాతరం స్టార్ట్ అయ్యి 153 సంవత్సరాలు అయిన సందర్భంగా సో వందే మాతరంకి సంబంధించి భారత్కి సంబంధించి అయితే ప్రత్యేకంగా ఒక కైట్ అయితే ఎంతో ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే ఇక్కడ షార్క్ కావచ్చు, మనము ఎంతో ప్రత్యేకంగా అయితే ఇది హైలైట్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసిన కైట్స్లలో అయితే ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది, అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది. సో చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూసి అడ్మైర్ అవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ రోజు మొదటి రోజు కాబట్టి నార్మల్గానే అంటే క్రౌడ్ కావచ్చు, ఇక్కడ కైట్స్ కావచ్చు, రేపు ఇంకా మరీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒక్కసారి మనం క్రౌడ్ని కూడా పరిశీలిస్తే సో ఇప్పటికే కొన్ని వేల మంది అయితే ఇక్కడికి పరేడ్ గ్రౌండ్స్కి చేరుకున్నారు. సో మార్నింగ్ నుంచి కూడా చూసుకుంటే ఎక్కువ సంఖ్యలో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి అయితే దీన్ని అంటే ఎందుకంటే మార్నింగ్ నుంచే ఎక్కువగా కైట్స్ ఫ్లై చేస్తున్నారు కాబట్టి మార్నింగ్ నుంచి క్రౌడ్ అయితే వచ్చి చూస్తున్నారు. సో మొత్తానికి చూసుకుంటే ఇక్కడ కైట్స్ మాత్రమే కాదు, సంక్రాంతి పండగ అంటే సెలబ్రేషన్ ఆఫ్ స్వీట్స్, సెలబ్రేషన్ ఆఫ్ కైట్స్ కాబట్టి సో కైట్స్తో పాటు ఇక్కడ ప్రత్యేకంగా 1200 రకాల స్వీట్లు కూడా ఇక్కడ 60 స్టాల్స్లలో ఏర్పాటు చేశారు. అంతేకాదు సో చేనేత కళాకారులని ప్రోత్సహించడానికి గాను, సో మన సంస్కృతి సాంప్రదాయాలని స్ప్రెడ్ చేయడానికి గాను ప్రత్యేకంగా స్టాల్స్ని షాపింగ్ కోసం స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. సో మొత్తానికి చూసుకుంటే 3 రోజుల పాటు, ఈ రోజు నుంచి మొదలుకుంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా ఈ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. సో చాలా మంది అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు చూడడానికి. ఒక్కసారి వీళ్ళతో అసలు ఎలా ఉంది, ఇక్కడికి వచ్చారు కదా, అసలు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? యాక్చువల్లీ ఐఎమ్ మహాలక్ష్మి, మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చామండి. ఇక్కడ చాలా బాగుంది. లిటరల్గా ఇన్ని కైట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ ఇన్ని కంట్రీస్ వాళ్ళు వచ్చి చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. సో మేము కూడా ఇక్కడ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇక్కడ చాలా కైట్స్ ఉండడం వల్ల చిన్నపిల్లలు కూడా ఎవరైనా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ చాలా కల్చరల్ యాక్టివిటీస్ పెట్టారు, స్టాల్స్ పెట్టారు. సో అందరూ వచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు కూడా ఏది బోర్ కాకుండా అందరికీ ఎంటర్టైన్ అయ్యేటట్టు, అందరూ సేఫ్గా ఫీల్ అయ్యేటట్టు ప్రతి వాళ్ళు సెక్యూరిటీ ఉంది. అండ్ చాలా హైజీన్గా ఉన్నారు ఫుడ్ స్టాల్స్ అవి పెట్టినప్పుడు కూడా. అండ్ చాలా టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. అండ్ విలేజెస్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ మనం చాలా ఇంటికాడ ఉంటే ఫ్యామిలీ వాళ్ళతో చేసుకోవడమే కాకుండా ఇక్కడికి వస్తే చాలా మందితో చేసుకోవచ్చు. సో చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా బాగుంది. అండ్ నేను ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయమని సజెస్ట్ చేస్తాను. చూస్తున్నారు కదా, మొత్తంగా చూసుకుంటే అయితే చాలా మంది చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్సే కాదు, నేషనల్ కైట్ ఫ్లయర్సే కాదు, తమ సొంతంగా కైట్స్ తీసుకొచ్చి కూడా ఎగరేసుకునే అవకాశాన్ని అయితే వీళ్ళు ఇక్కడ కల్పిస్తున్నారు. సో ఇక్కడ చైనా మాంజాని కాకుండా నార్మల్గా కాటన్ మాంజాతో అయితే దీన్ని చేసుకోవచ్చు, అంటే ఎగరేసుకోవచ్చు. సో రేపు అయితే ఇంకా మరి ఎక్కువ సంఖ్యలో అయితే ప్రజలు వచ్చి తమ సొంతంగా కైట్స్ ఎగరవేస్తారు. సో మొత్తానికి చూసుకుంటే ఈ ఇంటర్నేషనల్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ 3 రోజుల పాటు ఎంతో ధూమ్ ధామ్గా అయితే జరగబోతుంది. సో ఈ 3 రోజుల తర్వాత కూడా
సో హాట్ ఎయిర్ బెలూన్ కూడా ప్రత్యేక ఆకర్షణ ఈ సంక్రాంతి సంబరాలకి. మొత్తానికి వారం రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం అయితే అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలను చేయాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్, అలాగే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, అలాగే డ్రోన్ ఫెస్టివల్, సో ఇలా చూసుకుంటే వారం పాటు ఎంతో ధూమ్ ధామ్గా అయితే ఈ ఫెస్టివల్ అయితే కొనసాగబోతుంది. సో ఇది మరి కాసేపట్లో మంత్రి జూపల్లి అయితే దీన్ని ప్రారంభిస్తారు అఫీషియల్గా. సో రేపటి నుంచి అయితే ఇంకా ఒక లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పవచ్చు సంక్రాంతి సంబరాలు. ఇది ఇక్కడ ఈ తాజా సమాచారం. ఓటు స్టూడియో.